డేటా మైనింగ్లో థర్డ్ యూనిట్ వచ్చేసరికి అసోసియేషన్ అనాలిసిస్. దాంట్లో ఫస్ట్ టాపిక్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. అండ్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మైనింగ్ అనమాట. ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అంటే ఇప్పుడు డేటా సెట్ ఉంటుంది. డేటా సెట్లో సపోజ్ ఏతో పాటు బి అనే ఈ ఐటమ్ సెట్ ప్రతిసారి చాలాసార్లు ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంది అనుకో ఆ డేటా సెట్లో, దీన్ని ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మైనింగ్ అంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మైనింగ్ అంటారు. అంటే ఏదైతే ఒక డేటా సెట్లో కొన్ని ఫ్రీక్వెంట్ ఐటమ్స్, సపోజ్ సిడి అని, ఏఎం అని, అట్లా ఇవి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయి. ఈ ఐటమ్ సెట్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయని చెప్పేది ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మైనింగ్. ఒక డేటా సెట్లో ఇట్లా చూడొచ్చు అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మైనింగ్ యొక్క ఎగ్జాంపులే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఓకే, ఈ ప్రాసెస్ అనాలిసిస్ కస్టమర్స్ బయింగ్ హ్యాబిట్స్ బై ఫైండింగ్ అసోసియేషన్ బిట్వీన్ ఐటమ్స్ దట్ కస్టమర్ ప్లేసెస్ ఇన్ ద షాపింగ్ బాస్కెట్. ఇప్పుడు మనం ఒక రిలయన్స్ మార్ట్ కానీ, డీమార్ట్, సూపర్ మార్కెట్కి పోయినాం. సూపర్ మార్కెట్కి పోయినాక ఏం చేస్తావు, ఒక మిల్క్తో పాటు ఒక బ్రెడ్ కానీ, ఎగ్స్ కానీ, దాంతోపాటు ఇంకేం కొనుక్కుంటావు, క్రీమ్, షుగర్, చాయ్ పట్టి, అట్లా. సో మిల్క్తో పాటు ఇంకా వేరే ఐటమ్స్ కూడా కొంటావు కదా. ఇప్పుడు మిల్క్తో పాటు ఒక మిల్క్ ఒక్కటే కొనుక్కొని రావు. మిల్క్తో పాటు దానితో పాటు బ్రెడ్, మిల్క్తో పాటు ఎగ్స్, తర్వాత షుగర్, అట్లా తర్వాత ఇంకా వేరే బ్రెడ్, చీజ్, సో అట్లా కొంటాం. దాంట్లో ఒక ఐటమ్తో పాటు ఇంకొక ఐటమ్ కూడా కొంటాం. సో ఆ రెండు ఐటమ్స్ ముందు అసోసియేషన్ని ఫైండింగ్ చేస్తాం అనమాట. అంటే కస్టమర్ యొక్క బిహేవియర్ హ్యాబిట్ని మనము ఫైండ్ చేస్తాం ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. వాడు వచ్చినప్పుడు ఆ బాస్కెట్లో వాడు ఏవేవి టుగెదర్ ఐటమ్స్ ఫైండ్ చేస్తాడు. దాని ఏ అనేసి ఆ రెండు ఐటమ్స్ గురిలా అసోసియేషన్ ఫైండ్ చేస్తాడు. సో అయితే షాపింగ్ బాస్కెట్ ఏదైతే ఉంటుందో ట్రాలీయో బకెటో తీసుకోపోతుంది కదా, బాస్కెట్ తీసుకెళ్తుంది కదా. సో ఆ బాస్కెట్లో ఏమేమి సిమిలర్ టుగెదర్ ఐటమ్స్ వాడు ప్లేస్ చేస్తున్నాయని వాడు అనాలిసిస్ చేయడమే ఇది మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. సో ద డిస్కవరీ ఆఫ్ దిస్ అనాలిసిస్ కెన్ హెల్ప్ రిటైలర్స్ డెవలప్ మార్కెట్ స్ట్రాటజీస్. ఇప్పుడు మిల్క్తో పాటు బ్రెడ్, మిల్క్తో పాటు ఎగ్స్, మిల్క్ షుగర్ ఒక కస్టమర్స్ ఫ్రీక్వెంట్గా ఈ టుగెదర్ ఈ రెండు ఐటమ్స్ ఊకే తీసుకొని పోతుంది మిల్క్తో పాటు ఇంకా. సో ఏం చేస్తారు వాళ్ళు, సో మిల్క్ పక్కన బ్రెడ్ పెట్టడం కానీ, మిల్క్ దగ్గర ఎగ్స్ పెట్టడం కానీ, లేకపోతే మిల్క్ అంటే ఎగ్స్ ఫ్రీ అని, సో ఒక 2 eggs ఫ్రీ అని, అట్లా ఏం చేస్తారు వాళ్ళు మార్కెట్ స్ట్రాటజీస్ అనేది డెవలప్ చేసుకుంటారు ఈ అసోసియేషన్ వాడి, అట్లా అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిసింగ్ ఇఫ్ కస్టమర్ బయింగ్ మిల్క్ సో ఇది ఏమైపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే మిల్క్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఒక కస్టమరు మిల్క్ బై చేస్తే వాడు ఎంత లైక్లీగా బ్రెడ్ కానీ, ఎగ్స్ కానీ, షుగర్ కానీ బై చేస్తాడు ఆన్ ద సేమ్ విజిట్ చేసినప్పుడు అనేది ఎగ్జాంపుల్. మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్కి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మార్కెట్ అనాలిసిస్ ఉన్నాడు. విచ్ ఐటమ్స్ ఆర్ పర్చేస్ టుగెదర్ అని వీడు చెక్ చేస్తున్నాడు. వాడు బాస్కెట్ కస్టమర్ 1, కస్టమర్ 2, కస్టమర్ 3, కస్టమర్ 4. సో ఇలా 4 కస్టమర్స్ ఉన్నారు. వాడు బాస్కెట్లో చూస్తున్నాడు. ఎవడు మార్కెట్ అనాలిసిస్ స్టూడెంట్ ఏమేమి ఫ్రీక్వెంట్ ఐటమ్స్ పర్చేస్ చేస్తాడు అంటే టుగెదర్గా. ఇది చూడండి, వీడు మిల్క్తో పాటు బ్రెడ్ పర్చేస్ చేస్తాడు, అలా క్రీమ్. సో మిల్క్, బ్రెడ్, షుగర్, ఎగ్స్ బై చేస్తాడు. మిల్క్తో పాటు బ్రెడ్, బటర్, మిల్క్తో పాటు ఎగ్స్. సో ఇట్లా ఏ టుగెదర్ ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నారు కస్టమర్స్ అనేది మార్కెట్ అనాలిసిస్ ఈ బాస్కెట్లతో ఐడెంటిఫై చేస్తారు. దీన్నే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అంటారు. ఓకే, సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇట్స్ వర్క్ విత్ ద అసోసియేషన్ రూల్ ఆఫ్ ఇఫ్ ఆర్ ఎల్స్, ఇఫ్ అండ్ దెన్ అనమాట. ఓకే, ఇఫ్ అండ్ దెన్ లెక్క ఈ అసోసియేషన్ రూల్ ప్రకారం వర్క్ అవుతుంది. ఇఫ్ దెన్ అని అంటే ఇఫ్ అంటే ఇక్కడ ఇఫ్ అంటే ఏంటంటే యాంటీసిడెంట్ అంటారు, దెన్ అంటే కాన్సిక్వెంట్ అంటారు. ఓకే, యాంటీసిడెంట్ అంటే ఐటమ్ ఫౌండ్ ఇన్ ద డేటా. ఇప్పుడు మిల్క్ అనేది ఒక ఐటమ్, బ్రెడ్ అనేది ఒక ఐటమ్, ఎగ్స్ అనేది ఒక ఐటమ్. సో ఏటి ఐటమ్స్ మన బాస్కెట్లో ఫౌండ్ అవుతాయో వాటిని ఇఫ్కి యాంటీసిడెంట్ అంటారు, ఇఫ్ కింద వస్తాయి. దెన్ అనేది ఏంటది, మిల్క్తో పాటు ఇంకేమేమి ఐటమ్స్ టుగెదర్ పర్చేస్ చేసేసరికి దెన్ కింద వస్తాయి. ఏవేటి, ఐటమ్ ఫౌండ్ ఇన్ కాంబినేషన్ విత్ ఐటమ్ ఫౌండ్ ఇన్ కాంబినేషన్
ఎగ్జాంపుల్ ఎగ్స్, ఓకే, షుగరు, బ్రెడ్, ఇట్లా అర్థమైనా. ఇఫ్ దెన్ అదే రాసిన. ఇప్పుడు ఎట్లా రాస్తావు ఇఫ్ దెన్? ఇప్పుడు ఎట్లా రాస్తావు అంటే వాడు ఒకవేళ మిల్క్ కొన్నాకో బ్రెడ్ కూడా కొంటాడు అట్లా. ఒకవేళ వాడు కంప్యూటర్ కొన్నాకో డెఫినెట్గా యాంటీవైరస్ సీడీ కొంటారు అట్లా. ఒకవేళ అక్కడ మనకి ఎట్లా అంటే అట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఈ అసోసియేషన్ రూల్ వాడుతుంది. అదే ఇక్కడ రాశాను. మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ మెయిన్లీ వర్క్ విత్ ద అసోసియేషన్ రూల్ ఇఫ్ అండ్ దెన్. ఇఫ్ అంటే యాంటిసిడెంట్, యాంటిసిడెంట్ అంటే ఏంటిదంటే ఏదైతే ఐటమ్ డాటాలో ఫౌండ్ అవుతుందో దాన్ని యాంటిసిడెంట్ అంటారు. కోఇన్సిడెంట్ అంటే ఏదైతే ఇప్పుడు మనకు ఒక ఐటమ్ అనుకుంటాం, మిల్క్ అని ఒక ఐటమ్ అనుకున్నాం. సో మిల్క్తో పాటు కాంబినేషన్లో వచ్చే ఐటమ్స్ ఏంటి అంటే ఈ యాంటిసిడెంట్తో వచ్చే కాంబినేషన్ ఐటమ్స్ని కోఇన్సిడెంట్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసి ఇఫ్ దెన్ ఇట్లుంటే మిల్క్, బ్రెడ్, కంప్యూటర్ పడితే యాంటీవైరస్ సీడీ అట్లా. ఏదైతే ఆల్గరిథమ్స్ మనం మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ యూజ్ చేస్తామంటే ఏఐఎస్ కానీ, స్టిమ్ కానీ, అపీరియర్ ఆల్గరిథమ్, ఎఫ్పి గ్రోత్ ఆల్గరిథమ్. ఈ రెండు అపీరియర్ ఆల్గరిథమ్, ఎఫ్పి గ్రోత్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. తర్వాత ఇప్పుడు టైప్స్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ వచ్చేసరికి చూద్దాం. టైప్స్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ ఫస్ట్ వచ్చి డిస్క్రిప్టివ్. ఈ డిస్క్రిప్టివ్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది ప్రిడిక్షన్ ఏం చేయదు, డోంట్ డూ ఎనీ, ఇవేం ప్రిడిక్షన్ చేయదు ఈ దిస్ టైప్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఇది ఓన్లీ ఏం చేస్తుంది, దిస్ టైప్ ఆఫ్ డిరైవ్స్ ఇన్సైట్స్ ఆన్ పాస్ట్ డేటా. అయితే పాస్ట్ డేటా ఉందో కస్టమర్స్ బిల్స్ ఉంటాయి కదా, పాస్ట్ డేటా. సో ఆ పాస్ట్ డేటా ఆధారంగా ఇప్పుడు మిల్క్తో పాటు బ్రెడ్ కొన్నాడు, మిల్క్తో పాటు ఎగ్స్, మిల్క్తో పాటు చీజ్, అట్లా ఏవైతే ఐటమ్స్ టుగెదర్ పర్చేస్ చేశాడో ఆ అసోసియేషన్ని ఫైండ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద పాస్ట్ డేటా, స్టాటిస్టికల్ టెక్నిక్స్ వాడి. దీన్ని డిస్క్రిప్టివ్ అంటారు. ఇదేం ప్రిడిక్షన్స్ చేయడు. ఏది ప్రిడిక్షన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రిడిక్టివ్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఇది ప్రిడిక్షన్ చేస్తుంది అనమాట. అంటే హిస్టారికల్ డేటా ఆధారంగా ఫ్యూచర్లో కస్టమర్స్ ఏం పర్చేస్ చేయగలుగుతారు, ఏం టుగెదర్ ఐటమ్స్ పర్చేస్ చేయగలరు, దాని ఆధారంగా వాళ్ళు మార్కెట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత డిఫరెంట్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ వచ్చి ఎందుకు యూస్ఫుల్ ఫర్ అనాలిసిస్ కాంపిటేటర్స్. వాళ్ళకన్నా ముందు ఉండాలంటే ఏదో ఒకటి మంచిగా స్ట్రాటజీ వాడాలి కదా, అలా అన్నమాట. ఎగ్జామిన్స్ పర్చేస్ హిస్టరీ అమౌంట్ స్టోర్స్, రీజియన్స్, టైం పీరియడ్స్. మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్ వచ్చేసరికి ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఒక ఫోన్ ఆర్డర్ పెడుతున్నావు. దాంతోపాటు కింద ఏమొస్తుంది, పర్చేస్ టుగెదర్, పౌచో, చార్జరు, వైరో, కేబుల్స్ అట్లా చూపిస్తుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది రాసిన మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్ వచ్చేసరికి ఇఫ్ యూఆర్ పర్చేసింగ్ ఇన్ ప్రొడక్ట్ ఇన్ ఈ-కామర్స్ వెబ్సైట్ లైక్ అమెజాన్, లైక్ ఫ్లిప్కార్ట్, ఆల్సో ప్రొడక్ట్స్ దట్ ద ఫ్రీక్వెంట్లీ బై టుగెదర్ విత్ ద పర్చేస్ ప్రోడక్ట్. ఇప్పుడు ఫోన్ కొన్నాక కింద ఏం చూపిస్తుంది, పౌచ్ కానీ చార్జర్స్ కానీ చూపిస్తుంది. సేమ్ అట్లా ఒక ల్యాప్టాప్ కొన్నాక కింద ల్యాప్టాప్ బ్యాగ్ అలా చూపిస్తుంది. ఇది ఇక్కడ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది ఎగ్జాంపుల్ అనమాట ఈ-కామర్స్ సైట్లో.